ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. పెద్ద కేశన్న సన్న పట్నం ఎల్లన్న పరువు ప్రతిష్టలతో ఒక వ్యక్తి భూమండలంపై జీవించారంటే రాబోయే తరాల వారు నమ్మడం కష్టం. ఈత కమ్మల పూరుగుడిస మట్టి పరిమళాన్ని మత్తుగా అనుభవిస్తూ దానితో స్నేహం చేస్తూ దానిని ప్రేమిస్తూ మట్టితో గోడలు పేర్చి కట్టెలతో అరలుగా మార్చి దానిపై కంది కొయ్యలను పరుపులుగా పేర్చి ఆపై ఈత కమ్మలతో పూరుగుడిసెను కాదు దేవాలయాన్ని ఓ ఇంజనీర్లా ఓ శాస్త్రవేత్తలా తన ఇంటిని నిర్మించుకున్న ఓ పెద్ద మనిషి పూరుగుడిసెని తన గుడిసెగా భావించి అందులో ఉండే మనుషులను దేవుళ్ళుగా భావిస్తూ వారిని ప్రేమిస్తూ మంచిని మానవత్వాన్ని పంచి మంచి మనుషులుగా తయారు చేస్తూ జీవితం కరిగిపోయే మంచు ఉన్న దాంట్లో నలుగురికి పంచు అన్న సత్యాన్ని పాటిస్తూ జీవితాన్ని సాగించిన ఆ మహామనిషి మనిషిగా మారిపోయాడు. ఆ మట్టిలో ప్రేమ ఉంది, మమకారం ఉంది, మానవత్వం మెండుగా ఉంది. జీవితాన్ని ప్రేమించాడు, నిలిచాడు, గెలిచాడు పెద్ద కేశన్న సన్న పట్నం ఎల్లన్న. పక్షి కింద ధాన్యం, పశువు కింద గ్రాసం, మనిషి కింద సాయం. ఇదే వారికి తెలిసిన సత్యం, అదే స్ఫూర్తి, అదే వారి ఆస్తి. కన్నులకు కనబడక చెవులకు వినబడక మెల్లమెల్లగా రాలుతూ అత్యంత సుందరమైన లేత గులాబీలను వికసింపజేసే కోమల నేహర వర్షంలా తన పనిలో నిమగ్నమై నిరాడంబరంగా పనిచేస్తూ నిశ్శబ్దంగా ఎవరికి తెలియకుండా అద్భుతం చేశాడు. అద్భుతం జరగకముందు ఎవ్వరూ గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన పని లేదు. మా నాన్నగారు సాధించింది కాలాల పర్యంతం నిలిచే ఉంటుంది. మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం. గ్రహాధిపతి సూర్యుడు, నా ఇంటి వారసత్వపు వెలుగుకు అధిపతి మా నాన్నగారు. మనిషిగా మారిన మానవత్వం ఉన్న మనిషిని, విశ్వమంతా ప్రేమ ఉన్న మంచి మనస్సును నేను చూశాను. ప్రపంచంలో ఏది జయించలేదు అతని ప్రేమను. మీ ప్రేమను మించిన ప్రేమ, మనిషి తత్వం ఈ సృష్టిలో లేదు. ఆకాశంలో మెరుపులా వర్షించే మేఘంలా, పులకరించే పొడమిలా, గుర్తుండే జ్ఞాపకంలా, మర్చిపోలేని మరుపులా, ఉప్పొంగే జలపాతంలా, సముద్రంలో కెరటంలా, అంతులేని ఆకాశంలో, గణిత ప్రపంచంలో అనంతంలా మా జీవితాల్లో ఎప్పటికీ వెలుగులు నిలిచే ఉంటారు. ఒక తరానికి జ్ఞాపకాలు, ఒక తరానికి ఆలోచనలు, ఒక తరానికి అనుభవాలు అన్నీ కలగలిపి తరతరాలకు మా జీవితం మీకే అంకితం. పట్నం ఎల్లన్న కేశన్న నాయుడు రుక్మేందర్, పెంచుకలపాడు, కేరాప్ చింత చెట్టు మా పూర్వీకుల గుడి, అదే మా జీవిత పడి.